ఎక్స్క్రైన్ గ్లాండ్. ఈ ఎక్స్క్రైన్ గ్లాండ్స్ని జనరల్గా ఏమంటారు అంటే స్వెట్ గ్లాండ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. స్వెట్ గ్లాండ్స్ స్వేద గ్రంథులు. ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా మైకోప్లాస్మా జనరల్గా సెల్ వాల్ అనేది ఉండదు అనమాట. సెల్ వాల్ అనేది ఉండదు. ఇది స్మాలెస్ట్ ప్రోకేరియాటిక్ ఆర్గానిజం లేహ్ అనే ప్రాంతంలో పెట్టడం జరిగింది. దీని ఏమిటి అంటే ఎందువల్లనంటే దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే ఇంత ఎత్తులో ఉంది కాబట్టి ఆ ఎత్తులో నుంచి సముద్రంలో ఏమేమి జరుగుతాయో తెలుసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ భూమి మీద ఏమేమి జరుగుతున్నాయి ఎప్పుడు ఫామ్ అయింది అనేది. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అనమాట. అంటే ఏంటి మనిషి ఉండకుండా ఏరియాలో పైన గాలిలో తిరుగుతూ ఉంటుంది, ఆపరేట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది అనమాట, ఇది రస్టం అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ గ్రోత్ హార్మోన్ ఈజ్ సెక్రెటెడ్ ఫ్రమ్. ఈ గ్రోత్ హార్మోన్ అనేది దేని నుంచి విడుదల అవుతుందని చెప్పి అడగటం జరిగింది. ఈ గ్రోత్ హార్మోన్లో జనరల్గా ఏమేమి ఉంటాయి అని అంటే FSH అని చెప్పి చెప్తూ ఉంటారు. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను ప్లస్ జనరల్గా ఏంటి అని అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి మొత్తం 3 హార్మోన్స్ దాకా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అందులో ఒకటి దీనికి ఆన్సర్ ఏంటంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోను, ఇదొకటి. ప్లస్ గ్రోత్ హార్మోన్ అన్నమాట, గ్రోత్ హార్మోన్. ప్లస్ ఇంకో హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ పేరు ఏంటి అని అంటే ల్యూటినేటింగ్ హార్మోన్. ఈ 3 హార్మోన్లు పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతాయి. ఒకటి గ్రోత్ హార్మోన్, ఇంకోటి ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ప్లస్ ఇంకోటి ల్యూటినేటింగ్ హార్మోన్ అనమాట. సో గ్రోత్ హార్మోన్ పెరుగుదలకు సంబంధించిన హార్మోన్ ఏంటి అని అంటే పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అవ్వటం జరుగుతుంది. మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. నెక్స్ట్ ఎడిసన్స్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద గ్లాండ్స్ ఆఫ్. సో ఎడిసన్ డిసీజెస్ అనేది దేని వల్ల జరుగుతుందని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇది ఒకసారి చూడండి అమ్మా. ఎడ్రినల్, పిట్యూటరియా, థైరాయిడ్ అండ్ గొనాడ్సా. ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎడిసన్స్ డిసీజ్ వచ్చేసి జనరల్గా ఎడ్రినల్ గ్రంథుల నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్ అనేది తక్కువ భాగంలో అవ్వటం వల్ల ఈ ఎడిసన్స్ డిసీజ్ అనేది వస్తాయి. ఈ ఎడిసన్స్ డిసీజ్ వల్ల జనరల్గా ఒక మనిషి వీక్గా అయిపోతాడంట. ఆ తర్వాత వచ్చేసి వెయిట్ లాస్ కూడా అవుతుంది జనరల్గా. సో ఎడిసన్స్ డిసీజ్ దేనికి సంబంధించింది అంటే ఎడ్రినల్ గ్లాండ్స్. నెక్స్ట్ ద హ్యూమన్ బాడీ ద వెయిట్ ఆఫ్ వాటర్ ఈజ్. మన బాడీలో బరువు ఎంతైతే ఉందో ఆ బరువులో ఎంత పర్సెంటేజ్ ఆ బరువులో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. వాటర్ మానవుల్లో ఎంత బరువు ఉంటుంది అని చెప్పి అడగటం జరిగింది. ఇది ఒకసారి చూడండి. అరౌండ్ 63% ఆఫ్ బాడీ వెయిట్లో మానవుని శరీరంలో ఇంత పర్సెంటేజ్ వాటర్ అనేది నీరు అనేది బరువుగా ఉంటుంది అనమాట. సపోజ్ ఒక 100 kg వ్యక్తి కానీ బరువు ఉన్న వ్యక్తిని కానీ తీసుకుని ఉంటే ఆల్మోస్ట్ 60-63% అంటే 60-63 kgల వరకు బరువు అంతా మొత్తం నీటి యొక్క బరువే ఉంటుందంట. రిమైనింగ్ మాత్రమే బోన్స్ కానీ టిష్యూస్ కానీ ఇంకా ఆల్మోస్ట్ మిగతా అన్ని వెయిట్ అనేది ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూసెస్ ఏ హార్మోన్ కాల్డ్ థైరాక్సిన్ విచ్ ఈజ్. ఇది ఒకసారి చూడండి అమ్మ. థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యే థైరాక్సిన్ అనే హార్మోన్ ఏదైతే ఉందో అది దాని ఫంక్షన్ ఏంటి అని చెప్పి అడగటం జరుగుతుంది. సో థైరాక్సిన్ విచ్ కంట్రోల్స్ మెటబాలిక్ రేట్. ఇంకా వచ్చేసి ఇది దేంటో అని అంటే ఎనర్జీ యూటిలైజేషన్లో హెల్ప్ అవుతుంది అనమాట. మెటబాలిజం అని అంటే ఏంటి? ఎనర్జీ యూటిలైజేషన్, అన్ని పార్ట్స్కి ఎనర్జీ పంపించడానికి, శక్తిని పంపించడంలో ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒకసారి చూడండి అమ్మ. కంట్రోల్స్ మెటబాలిక్ రేట్ చాలా చాలా ఇంపార్టెంట్ థైరాక్సిన్ యొక్క ఫంక్షన్. నెక్స్ట్ మదర్స్ మిల్క్ ప్రొవైడ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ డైట్ టు ద న్యూ బార్న్ బట్ ఇట్ ల్యాక్స్ ద ఫాలోయింగ్. ఏంటి అని అంటే
ఎప్పుడైతే మదర్ మిల్క్ మనకి బేబీ అనేది పాలు తాగుతూ ఉంటాడు కదా, సో ఆ పాలు తాగినప్పుడు ఆల్మోస్ట్ బేబీకి కావాల్సిన ప్రతి ఇంగ్రీడియంట్, అవసరమైన మినరల్స్, అవసరమైన శక్తినిచ్చే మొత్తం పాలలో ఉంటాయి, కానీ కొన్ని ఉండవు అనమాట. ఆ ఉండనిది ఏంటి అనేది కంప్లీట్ డైట్ అనేది దొరుకుతుంది కొత్తగా పుట్టిన బేబీకి, బట్ కొన్ని తక్కువ అవుతాయి. ఆ తక్కువ అయినది ఏంటి అని చెప్పి అడగటం జరిగిందనమాట. ఇది ఒకసారి చూడండి. ఐరన్ అనేది ఉండదన్నమాట, ఐరన్ అనేది ఉండవు, మిగతా అన్నీ ఉంటాయి అన్నమాట, మిగతా అన్నీ ఉంటాయి. ఇంకా ఫాస్ఫరస్, సోడియము అండ్ క్లోరిన్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట. మదర్ మిల్క్స్లో ఇవి కూడా ఉంటాయి, ఇదొకటి ఉండదు. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాయి. ఇవి హ్యూమన్ బాడీకి, బేబీకి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ ఆస్పెక్ట్స్ అన్నమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్క్రైన్ గ్లాండ్? ఈ ఎక్స్క్రైన్ గ్లాండ్స్ని జనరల్గా ఏమంటారు అంటే స్వెట్ గ్లాండ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. స్వెట్ గ్లాండ్స్, స్వేద గ్రంథులు, స్వేద గ్రంథులు. ఈ స్వేద గ్రంథుల యొక్క ఫంక్షన్ ఏంటి అని అంటే టు ప్రొడ్యూస్ స్వెట్ అనమాట, టు ప్రొడ్యూస్ స్వెట్. ఇది ఒకసారి చూడండి అమ్మా, టు ప్రొడ్యూస్ స్వెట్. ఇది వచ్చేసి స్వేద గ్రంథులు అంట. ఇక్కడ ఎక్కడ ఉన్నాయో చూడండి, ఇవి ఏదో బయటికి వెళ్ళి ఇది స్వెట్ అనమాట, ఇది హెయిర్. ఒక్కోసారి హెయిర్ ఉంటుంది, ఇగో స్వేద గ్రంథులు ఉండటం జరుగుతుంది. వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే టు ప్రొడ్యూస్ స్వెట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గానెల్లేస్ ప్లే ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రోటీన్ సింథసిస్? ఏ కణజాలము ప్రోటీన్ సింథసిస్, ప్రోటీన్ని ఉత్పత్తి చేయడానికి హెల్ప్ అవుతుందని చెప్పి అడగటం జరిగింది. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ రైబోసోమ్స్. ఈ రెండు వచ్చేసి ప్రోటీన్ సింథసిస్కి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో మెలికలుగా తిరిగిన దీన్నే ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి అంటారు. ఇగో ఈ పార్ట్ని కూడా. వాటిల్లో కొన్ని చోట రైబోసోమ్స్ అని ఉంటాయి. వీటిని ఈ రైబోసోమ్స్ ఉంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి దాన్ని రఫ్ అని అంటే గరుగ్గా ఉంటుంది. అట్లా కాకుండా కొన్ని ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి ఈ రైబోసోమ్స్ అనేవి ఉండవు, వాటిని స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో ఈ రెండు ప్రోటీన్ సింథసిస్లో హెల్ప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, ద సెల్యులర్ అండ్ మాలిక్యులర్ కంట్రోల్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్. సెల్యులర్ అండ్ మాలిక్యులర్ కంట్రోల్ ఆఫ్ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ఈజ్ నోన్ యాజ్. ఇది ఒకసారి చూడండి అమ్మా, శరీరంలో ఏవైతే చనిపోయిన కణజాలాలు ఉంటాయో అది ఒక ఆర్డర్ ప్రకారం చనిపోతాయంట. ఆ చనిపోయే పద్ధతిని ఏమంటారు అని అంటే ఎపోప్టాసిస్ అని చెప్పి పిలవటం జరుగుతుంది. ఇది ఒకసారి చూసుకోండి అమ్మా, ఎపోప్టాసిస్ ఏంటి అని అంటే ఒక ప్లాన్ ప్రకారం అన్ని చనిపోయిన కణజాలాలు ఉంటాయన్నమాట. దీన్ని ఎపోప్టాసిస్ అని అంటారు. సపోజ్ ఏమన్నా సెల్స్ చనిపోయినప్పుడు కానీ, లేకపోతే ఏమన్నా డిఎన్ఏ ఇవి కానీ డికే అయినప్పుడు కానీ, చనిపోయినప్పుడు కానీ దాన్ని ఎపోప్టాసిస్ అని అంటారు. వాట్ ఈజ్ ప్లాంట్ సెల్ వాల్ మెయిన్లీ కంపోజ్డ్ ఆఫ్? సో ప్లాంట్ సెల్ వాల్, ఈ సెల్ వాల్లో అది స్ట్రాంగ్గా ఉండడానికి మెయిన్ దాంట్లో ఏముంటుంది అని అంటే సెల్యులోజ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ సెల్ వాల్? ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా మైకోప్లాస్మా జనరల్గా సెల్ వాల్ అనేది ఉండదన్నమాట, సెల్ వాల్ అనేది ఉండదు. ఇది స్మాలెస్ట్ ప్రోకేరియాటిక్ ఆర్గానిజం అనమాట. నెక్స్ట్, బేర్ బాడీ ఆర్ బార్ బాడీ ఈజ్ ఫౌండ్ ఇన్. ఈ బార్ బాడీ అనేది ఇది ఒకసారి చూడండి అమ్మా, స్పెరమ్ సెల్ స్టెరోలి ఫిమేల్ స్టొమాటిక్ సెల్స్లో ఉంటుందన్నమాట. ఈ ఫిమేల్ టొమాటిక్ సెల్స్ ఇది ఒకసారి చూడండి. ఈ బేర్ బాడీ అంటే ఏంటి అంటే ఇది ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది కదా, మేల్లో కూడా ఒక ఎక్స్ ఉంటుంది, ఫిమేల్ అయితే 2 ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఒక ఎక్స్ క్రోమోజోమ్లో మేల్లో ఉండవు అనమాట, ఓన్లీ ఫిమేల్లోనే ఉంటాయి. ఇది ఈ బేర్ బాడీ అనమాట. ఈ బేర్ బాడీ అనేది ఉండటం జరుగుతుంది అనమాట. ఏంటి అని అంటే ఇది ఫిమేల్లో ఉంటుంది. ఇది దేనివల్ల దీని ఫంక్షన్ ఏంటి అని అంటే ఎంబ్రియోకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎంబ్రియోజెనిసిస్ ఇది జనరల్గా ఇన్యాక్టివ్గా ఉంటుందన్నమాట, యాక్టివ్గా అనేది ఉండదు. ఎప్పుడైతే బేబీ ఎంబ్రియో ఫామ్ అవుతూ ఉంటుందో ఆ టైంలో ఎంబ్రియో ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ బార్ బాడీ ఇది ఓన్లీ ఫిమేల్లోనే ఉంటాయి. నెక్స్ట్, న్యూక్లియర్ ఎన్వలప్ ఈజ్ ఆబ్సెంట్ ఇన్. న్యూక్లియర్ ఎన్వలప్ అనేది దేంట్లో ఉండదు.
దేంట్లో ఉండదని చెప్పి అడగటం జరిగింది. ఇది ఒకసారి చూడండి అమ్మ. జనరల్గా ప్రోకారియోటిక్ సెల్స్, ఈ ప్రోకారియోటిక్ సెల్స్లో సెల్ వాల్ ఉంటుంది. సెల్ వాల్ ఉన్నప్పుడు ఈ న్యూక్లియర్ ఎన్వలప్ అనేది ఉండదన్నమాట. ఇది జనరల్గా దేంట్లో ఉంటుంది అంటే యూకారియోటిక్ సెల్స్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఈ బ్యాక్టీరియాలో అనేది ఉండదన్నమాట. బ్యాక్టీరియాకి సెల్ వాల్ అనేది ఉంటుంది. ఈ సెల్ వాల్ ఉండటం వల్లే మనం ఎన్ని యాంటీబయాటిక్స్ ఇచ్చినా కానీ దీన్ని బ్రేక్ చేయలేదు అనమాట. సో దాని జీన్ అంతా లోపల జన్యు పదార్థం అంటే బ్యాక్టీరియాది ఆ సెల్ వాల్ లోపల ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు తీసుకున్న యాంటీబయాటిక్ దీన్ని బ్రేక్ చేసి దీని లోపలికి వెళ్ళి దాన్ని జన్యు పదార్థాన్ని చంపగలుగుతుందో అప్పుడే ఆ డిసీజ్ అనేది తగ్గుతుంది అనమాట. అందువల్ల బ్యాక్టీరియాస్ కంప్లీట్గా సెల్ వాల్తో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నెక్స్ట్ ద అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ద ప్లాంట్ సెల్. సో ప్లాంట్కి చుట్టూరు ఉన్న బయట ఉన్న ప్రాంతం ఏంటి అని చెప్పి అడగటం జరిగింది. ఇది ఒకసారి చూడండి అమ్మ. సెల్ చుట్టూరు బయట ఉన్నది ఏంటి అంటే సెల్ వాల్. ఈ సెల్ వాల్ ద్వారానే దీంట్లో సెల్యులోజ్ ఎక్కువ ఉంటుంది. సో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. చెట్టు ఎంత ఉంచినా కానీ వరగదు, చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, గట్టిగా. సో ద అవుటర్ మోస్ట్ కవరింగ్ ఆఫ్ ద ప్లాంట్ సెల్, ప్లాంట్ కణజాలం యొక్క బయట పార్ట్ ఏంటి అంటే సెల్ వాల్. ఇంకా మిగతా పార్ట్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇవి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ లైసోజోమ్స్ ఫార్మ్డ్ ఫ్రమ్. లైసోజోమ్స్ అనేది వేటి నుంచి ఫామ్ అవుతాయి అని చెప్పి అడగటం జరిగింది. ఇది వచ్చేసి గాల్జీ బాడీస్ నుంచి లైసోజోమ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. విచ్ ఆర్గనెల్లే, ఫ్రమ్ విచ్ ఆర్గనెల్లే. సో లైసోజోమ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనెల్లే. ఏ కణజాలం నుంచి లైసోజోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి అని అడగడం జరిగింది. ఏంటి అని అంటే ఎనర్జీ మెటబాలిజంలో చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ లైసోజోమ్స్. ఎనర్జీ మెటబాలిజం అండ్ సెల్ ప్రాసెసెస్. ఇందాక మళ్ళీ సెల్ ఎపోప్టాసిస్ అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రోగ్రామ్డ్ సెల్ డెత్. వాటిల్లో ఈ లైసోజోమ్స్ అనేది హెల్ప్ అవుతూ ఉంటాయి. ఈ లైసోజోమ్స్ వేటి నుంచి ఉత్పత్తి అవుతాయి అంటే గాల్జీ ఆపరేటర్స్, గాల్జీ బాడీస్ కానీ గాల్జీ ఆపరేటర్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ ద సబ్స్టెన్స్ విచ్ ఈజ్ మోర్ దెన్ 80% ఇన్ ద సైటోప్లాజం. ఈ సైటోప్లాజం ఇవి కణజాలాలు అన్నమాట, ఆర్గనెల్లేస్. వీటిలో కొన్ని ఫ్లూయిడ్, ఈ సైటోప్లాజం అంటే ఫ్లూయిడ్ అనమాట. సో వాటిల్లో మోర్ దెన్ 80% ఏముంటుందని చెప్పి అడగటం జరుగుతుంది. మోర్ దెన్ ఈ సైటోప్లాజంలో ఈ ఫ్లూయిడ్లు దాంట్లో మోర్ దెన్ 80% వచ్చేసి వాటర్ అనేది ఉంటుందంట, నీరు అనేది ఉండటం జరుగుతుంది, నీరు. నెక్స్ట్ క్రోమోజోమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్. క్రోమోజోమ్స్ వేటితో తయారు చేయబడతాయి? డిఎన్ఏ అండ్ ప్రోటీన్ అండ్ ఆర్ఎన్ఏ. దేంతో తయారు చేయబడతాయి అని అంటే క్రోమోజోమ్స్. ఇది ఒకసారి చూడండి అమ్మ. బోత్ ఆ డిఎన్ఏ అండ్ ప్రోటీన్. మీకు అందుకే మనకి రైబో, ఇది వచ్చేసి డియాక్సీ న్యూక్లియిక్ యాసిడ్. ఇది వచ్చేసి రైబో న్యూక్లియిక్ యాసిడ్ అనమాట, రైబో న్యూక్లియిక్ యాసిడ్. ఆర్ఎన్ఏ జన్యు పదార్థం, డిఎన్ఏ జన్యు పదార్థం. సో డిఎన్ఏ ప్లస్ ప్రోటీన్తో రెండింటితో క్రోమోజోమ్స్ అనేవి తయారు చేయబడి ఉంటాయన్నమాట. నెక్స్ట్ డియాక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్. నెక్స్ట్ ఎంజైమ్స్ ఒక ప్రోటీన్స్ అనమాట, ఎంజైమ్స్ ఒక ప్రోటీన్స్. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ మైటోకాండ్రియా ఇన్ బ్యాక్టీరియల్ సెల్ వాల్. సో బ్యాక్టీరియల్ సెల్లో ఎన్ని మైటోకాండ్రియాలు ఉంటాయని అడగటం జరిగింది. అసలు మైటోకాండ్రియా అనేది బ్యాక్టీరియాలో ఉండదు. సో 0 అనమాట. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్ స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఆఫ్ లివింగ్ సెల్స్. సో ఈ క్రింది వాటిలో ఏది ప్రిన్సిపల్ స్ట్రక్చరల్ ఎలిమెంట్ ఆఫ్ ద సెల్స్ అని చెప్పి అడగటం జరిగింది. ఇది వచ్చేసి కార్బన్ అనమాట. సో కార్బన్ అనేది ప్రతి దానిలో ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో ఇంపార్టెంట్ మినరల్ కానీ లేకపోతే ప్రతి దాంట్లో కార్బన్ అనేది ఉంటుందన్నమాట. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని జీవుల్లో. నెక్స్ట్ క్లోరోఫిల్ ఈజ్ సింథటిక్ ప్రోకారియోటిక్ బ్యాక్టీరియా ఈజ్ అసోసియేటెడ్ విత్. ఇది ఒకసారి చూడండి అమ్మ. ఫోటోసింథటిక్ ప్రోకారియోటిక్ బ్యాక్టీరియాలో క్లోరోఫిల్ అనేది దేనితో సంబంధం అయ్యి ఉంటుంది? ఇది ఒకసారి చూడండి.
ప్లాస్టిడ్సా లేకపోతే మెంబ్రేనస్ విస్కిల్స్, న్యూక్లియోటైడ్స్, క్రోమోజోమ్స్. క్లోరోఫిల్ అనేది ఫోటోసింథటిక్ ప్రోకారియోటిక్ బ్యాక్టీరియా. ఇది ప్రోకారియోటిక్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో వాటిలో ఫోటోసింథసిస్లో హెల్ప్ ఏది అవుతుంది అని అంటే మెంబ్రేనియస్ వెసికిల్స్ ఇదిగో ఇవన్నమాట. సో ఇవనేది సెల్ మెంబ్రేన్కి దగ్గరగా అతుక్కుని ఉంటాయన్నమాట. వీటినే ఫోటోసింథసిస్ అనేది బ్యాక్టీరియాలో జరుగుతూ ఉంటుంది, వాటికి హెల్ప్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మనకి ఈ క్లోరోఫిల్ బ్యాక్టీరియాలో ఉండదు కదా, సో వాటి ప్లేస్లో ఫోటోసింథసిస్ జరుపుకోవటానికి ఈ మెంబ్రేనస్ విస్కిల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి నెక్స్ట్ మైటోకాండ్రియా ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ దేర్ ఓన్. మైటోకాండ్రియా అనేవి తనకి తానే ఏటిని ఉత్పత్తి చేసుకుంటాయి అని చెప్పి అడగటం జరిగింది. ఇది ఒకసారి చూడండి అమ్మ. ప్రోటీన్స్ని తనకు తానే అవి ఉత్పత్తి చేసుకోగలుగుతాయి అన్నమాట. ఎందుకు అని అంటే బికాస్ ఆఫ్ దే హ్యావ్ దేర్ ఓన్ న్యూక్లియస్ అండ్ రైబోజోమ్స్. ఈ రెండు ఉండటం వల్లే వాటికి అంతటా అవే ప్రోటీన్స్ని ఉత్పత్తి చేసుకుంటూ జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ మార్బుల్ క్యాన్సర్. ఈ మార్బుల్ క్యాన్సర్ అంటే ఏంటి అని అంటే ఎక్కడైతే ఈ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ ఇది చూడు, కరోజన్ ఆఫ్ మార్బుల్ డ్యూ టు యాసిడ్ రెయిన్ అనమాట. ఈ యాసిడ్ రైన్స్ ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ కానీ లేకపోతే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రేట్స్ వీటి వల్ల రావటం జరుగుతుంది. సో ఎప్పుడైతే వీటి వల్ల యాసిడ్ రైన్స్ అనేవి ఆమ్ల వర్షాలు అనేవి పడతాయో, ఆమ్ల వర్షాలు రావటం వల్ల ఆ మార్బుల్స్ అంటే స్లేట్స్ కానీ లేకపోతే ఈవెన్ తాజ్మహల్ ప్లేట్లు ఉంటాయి కదమ్మా, రాళ్లతో చేసిన స్లాబ్స్ లాగా ఉంటాయి కదా, అవి డిస్కలరేషన్ అవుతాయి అన్నమాట. దాన్నే ఏమంటారంటే మార్బుల్ క్యాన్సర్ కరోజన్ ఆఫ్ మార్బుల్ అనమాట. ఎందుకని ఆమ్ల వర్షాల వల్ల రావటం జరుగుతుంది. నెక్స్ట్ ఐ హెల్ప్ టు ప్రమోట్ ద డిజిటల్ లిటరసీ లాంచ్డ్ బై. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఏ స్టేట్ లాంచ్ చేసింది, ఐ హెల్ప్ అని చెప్పి అడగటం జరిగింది. ఈ ఐ హెల్ప్ అనేది డిజిటల్ లిటరసీ అని అంటే ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి కాదు, డిజిటల్ ఎలక్టోరల్ లిటరసీ, ఎన్నికలకు సంబంధించి అవగాహన కోసం ఎలా జరపాలి ఏంటనేది అవగాహన కోసం ఈ యాప్ అనేది ఒకటి తీసుకురావటం జరిగింది. ఇది లాంచ్ చేసింది ఎవరు అని అంటే అస్సాం గవర్నమెంట్. సో గుర్తుపెట్టుకోండి ఏంటి అని అంటే అస్సాం గవర్నమెంట్. నెక్స్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో అనుబంధంగా దీన్ని లాంచ్ చేయటం జరిగిందనమాట ఐ హెల్ప్. ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కాదమ్మా, న్యూక్లియర్ పవర్ ఆర్క్టిక్ ఐస్ బ్రేకర్ అంటే ఏంటి అని అంటే మనకి రష్యా అని చెప్పి తీసుకుని ఉంటే రష్యాలో జనరల్గా నార్దర్న్ పార్ట్ అంతా చాలా చల్లగా అయిపోతుంది అనమాట. అందుకే సైబీరియన్ డెసర్ట్స్ అని కూడా అని అంటారు. ఆ ప్రాంతం అంతా బాగా కోల్డ్ అయిపోతుంది. ఎప్పుడైతే సమ్మర్లో కూడా కోల్డ్గానే ఉంటుంది, వింటర్లో ఇంకా ఎక్కువ చల్లగా ఉంటుంది అనమాట. అందుకే ఆ టెంపరేచర్కి వాళ్ళు తట్టుకోలేకే ఆ టైంలో ఏం చేస్తారు అని అంటే వాళ్ళు ఇండియాకు గోవా కానీ ఆ టైంలో ఇక్కడికి వస్తారనమాట. సో గోవాకి వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అంటే వింటర్లో వస్తారు. మనందరం సమ్మర్లో అక్కడికి వెళ్తాము, కానీ గోవా వాళ్ళు వింటర్లో వస్తారనమాట. ఎందుకనంటే వాళ్ళ దగ్గర ఉన్న వింటర్కి ఎక్కువ ఉండటం వల్ల ఆ టెంపరేచర్కి వాళ్ళు దాని నుంచి తప్పించుకోవడానికి ఇండియాకి రావడం జరుగుతుందన్నమాట. సో అలా ఐస్ ఎక్కువ ఉంటుంది. సో షిప్పులు వెళ్ళాలి అని అంటే ఆర్టిక్ సముద్రంలో షిప్పులు వెళ్ళాలి అని అంటే ఐస్ అనేది అడ్డుపడుతూ ఉంటుంది. ఈవెన్ మనకి ఆ మూవీ కూడా ఒకటి ఉంది కదా, అదేదో ఐస్ బ్రేకర్ గుద్దుకోవడం వల్ల షిప్ చనిపోవడం జరుగుతుంది కదా, పేరేదో గుర్తులేదు. సో ఆ ఐస్ బ్రేకర్ని షిప్పులు కార్గో అంటే ఈ వస్తువు ఇదేంటి ఎక్స్పోర్ట్స్కి కార్గో అవి మూవ్ అవడానికి షిప్పులకి ఐస్ అడ్డం పడుతూ ఉంటుందని చెప్పి దాన్ని బ్రేక్ చేయడానికి కొత్తగా న్యూక్లియర్ పవర్ ఆర్క్టిక్ ఐస్ బ్రేకర్ అనేది ఒకటి రష్యా వాళ్ళు కనిపెట్టడం జరిగింది. దాన్ని తయారు చేసుకుంటాం జరిగిందనమాట. దాని పేరు ఏంటి అని అంటే యువరల్ అనమాట. ఇది వచ్చేసి ఎప్పుడు అని అంటే 2019లో లాంచ్ చేశారంట. దాన్ని ఎప్పుడు తీసుకొచ్చి ఐస్ను బ్రేక్ చేస్తారు అని అంటే
2020లో దీన్ని ఆపరేషనల్ చేస్తారనమాట. ఆ ఐస్ బ్రేక్ చేస్తూ ఉంటుంది న్యూక్లియర్. ఇప్పుడు దాకా డీజిల్తో చేసిన దాంతో ఆ బాంబులతో బ్రేకర్ని, బాంబులు కాదు, ఆ షిప్లో ఫ్యూయల్ డీజిల్ ఉండేది. కానీ ఇప్పుడు న్యూక్లియర్ పవర్డ్ ఐస్ బ్రేకర్ అనేది ఇది నథింగ్ బట్ ఒక షిప్ అనమాట. ఒక షిప్ ఇది ముందు వెళ్తుంది, బ్రేక్ చేసుకుంటూ వెళ్తుంది, వెనకాల కార్గో షిప్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వరల్డ్స్ హైయెస్ట్ గ్రౌండ్ బేస్డ్ టెలిస్కోప్ అబ్జర్వేటరీ. ఇది ఒకసారి చూడండి అమ్మ, ఎక్కడ ఉందని చెప్పి అడగటం జరుగుతుంది. సో ఇది ఎంత చిన్నదైనా అవ్వచ్చు, కానీ హిమాలయాస్ మీద ప్లేస్ చేసామనుకోండి, అదే ఎవరెస్ట్ మీద ప్లేస్ చేస్తే వరల్డ్లో ఎత్తైన ప్రదేశం అదే కాబట్టి సో వరల్డ్ హైయెస్ట్ అదే అవుతుంది అనమాట. సో వరల్డ్స్ హైయెస్ట్ గ్రౌండ్ బేస్డ్ అంటే గ్రౌండ్ మీద పెట్టాలన్నమాట, భూమి మీద పెట్టే టెలిస్కోప్ అబ్జర్వేటరీ ఎక్కడ ఉందని చెప్పి అడగటం జరిగింది. ఇది వచ్చేసి ఇండియాలో పెట్టడం జరిగిందనమాట. ఇండియాలో ఏ ప్లేస్లో పెట్టారు అని అంటే లేహ్ అనే ప్రాంతంలో పెట్టడం జరిగింది. దీని ఏమిటి అంటే ఎందువల్ల అంటే దీనివల్ల ఉపయోగం ఏంటి అని అంటే ఇంత ఎత్తులో ఉంది కాబట్టి ఆ ఎత్తులో నుంచి సముద్రంలో ఏమేమి జరుగుతాయో తెలుసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ భూమి మీద ఏమేమి జరుగుతున్నాయి, ఎప్పుడు ఫామ్ అయిందని కాదు, భూమి మీద జరిగే ఇన్సిడెంట్స్ తెలుస్తూ ఉంటాయి. ప్లస్ ఆకాశంలో జరిగే ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అంత ఎత్తులో ఉండటం వల్ల దగ్గరగా కనిపిస్తాయి అని చెప్పి తొందరగా అబ్జర్వేషన్స్ కోసం ఇది పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ క్రయోజెనిక్ ఇంజిన్స్ ఫైండ్ అప్లికేషన్స్ ఇన్ అనమాట. అంటే ఏంటి అని అంటే ఈ క్రయోజెనిక్ ఇంజిన్స్ వేటిల్లో వాడతారు అని చెప్పి అడగటం జరిగింది. ఈ క్రయోజెనిక్ ఇంజిన్స్ దేంట్లో వాడతారు అని అంటే రాకెట్ టెక్నాలజీ. ఈ రాకెట్ టెక్నాలజీ చూడండి, పెద్దగా రాకెట్స్ అనేవి ఉంటాయి. మనకు దీంట్లో శాటిలైట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ శాటిలైట్ని తీసుకెళ్ళి పలానా చంద్రుడి మీద కానీ లేకపోతే మార్స్ మీద కానీ పెట్టాలి అని అంటే ఈ శాటిలైట్ని కింద నుంచి తీసుకెళ్ళాలన్నమాట. కింద నుంచి తీసుకెళ్ళటానికే ఇదొక్కటే మనకి అవసరమైన పార్ట్, చంద్రుని మీదకి పంపించాల్సిన పార్ట్. ఈ చుట్టూరు ఉన్నది ఏంటి అంటే దీనికి ప్రొటెక్షన్. ఇక్కడన్నీ ఏముంటాయి అని అంటే ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్ స్టేజ్ అని ఉంటాయి. ఈ స్టేజెస్ ఏంటి అంటే ఫ్యూయల్స్ అన్నమాట. దీన్ని పైకి తీసుకెళ్ళడానికి అవసరమైన ఫ్యూయల్స్ అన్నీ వీటిల్లో ఉండటం జరుగుతుంది. కొంత హైట్కి వెళ్ళిన తర్వాత ఈ పార్ట్ బ్రేక్ అయిపోతుంది, ఊడిపోయి పడిపోతుంది సముద్రంలో. కొంత హైట్ వెళ్ళిన తర్వాత ఇది పడిపోతుంది. చివరికి ఈ పార్ట్ వచ్చేసి మనకి ఎక్కడైతే టార్గెట్ ఉంటుందో చంద్రుని మీదకి కానీ మార్స్ మీదకి కానీ దాన్ని పంపిస్తారు. వెళ్ళిన తర్వాత ఫైనల్గా ఈ పార్ట్ ఓపెన్ అవుతుంది. ఫైనల్గా ఈ శాటిలైట్ అనేది అక్కడ ఆ ఫంక్షన్కి పెట్టడం జరుగుతుంది అన్నమాట, ఆ కార్యానికి పెట్టడం జరుగుతుంది. సో వీటిల్లో ఈ రాకెట్ లాంచింగ్ ఫ్యూయల్స్ ఏంటి అని అంటే క్రయోజెనిక్ ఇంజిన్స్ అనమాట. ఈ క్రయో అంటే ఏంటి అని అంటే సూపర్ కూల్ అనమాట. సూపర్ కూల్ అంటే -150 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు తీసుకుని వెళ్తారు. ఎప్పుడైతే ఒక నార్మల్గా ఉన్నదాన్ని 150 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు తీసుకుని పెట్టడానికి చాలా ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. ఆ ఎనర్జీని ఇంత వెయిట్ ఉన్న శాటిలైట్ని కానీ లేకపోతే రాకెట్ని కానీ లిఫ్ట్ లేపడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో రాకెట్ టెక్నాలజీలో వాడటం జరుగుతుంది. నెక్స్ట్ రీసెంట్లీ ఇన్ న్యూస్ విండెల్స్టన్ 7X ఈజ్ రిలేటెడ్ టు. ఇది ఒకసారి చూడండి అమ్మ. ఈ విండెల్స్టన్ 7X అనేది ఒక మ్యాగ్నెటిక్తో సంబంధించింది అనమాట, అయస్కాంతత్వానికి సంబంధించింది. దీనివల్ల ఏం చేస్తారు అని అంటే ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యూజన్స్ ఎప్పుడైతే జరుగుతాయో, ఈ ఫ్యూజన్ అంటే ఏంటి, రెండు చిన్న వాటిని కలపటం. ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో ఈ చర్యలు జరిగినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేస్తారనమాట ఈ మ్యాగ్నెటిక్ ద్వారా. సో అలాంటి ద్వారా పవర్ అనేది కూడా జనరేట్ చేస్తారు. ఇది జస్ట్ ఎక్స్పెరిమెంటల్ అనమాట. అంటే సో పనిచేస్తుందా లేదా అనేది ట్రయల్ బేసిస్ మీద దీన్ని తీసుకుంటాం జరిగింది. ఇది ఒక న్యూక్లియర్ రియాక్టర్ టైప్ అనమాట. అది న్యూక్లియర్ ఎనర్జీ కోసం వాడటం జరుగుతుంది. న్యూక్లియర్ ఎనర్జీ ఇది వచ్చేసి జర్మనీ వాళ్ళు కనిపెట్టడం జరిగిందంట. ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మాత్రమే. ఈ న్యూక్లియర్ చర్యలు ఏవైతే జరుగుతాయో దాని నుంచి రిలీజ్ అయ్యే శక్తి ద్వారా, ఎనర్జీ ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేశారనమాట. ఎక్స్పెరిమెంటల్ మాత్రమే. నెక్స్ట్ ద పవర్ ప్లాంట్ ఆఫ్ మణికరణ్ బెస్ట్. ఇది జియో కాదు,
జియో, ఈ జియో అయితే వాళ్ళు జియో అని చెప్పి రాశారు. సో చూడండి మా జియోథర్మల్ ఎనర్జీ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్. ఈ జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటి అని అంటే మనకి ఆల్రెడీ ఎర్త్ మ్యాంటిల్ క్రస్ట్ మ్యాంటిల్ కోర్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా కొన్ని డైరెక్ట్గా హాట్ స్ప్రింగ్స్ అని ఉంటాయి. హాట్ స్ప్రింగ్స్ అంటే డైరెక్ట్గా మ్యాంటిల్ నుంచి ఒక పైప్ లాగా ఉంటుంది, ఆ పైప్ ద్వారా అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఆ యాషెస్ అవి ఏవైతే బయటకు వస్తాయో అవన్నీ వాటి ద్వారా టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ వల్ల సపోజ్ ఇక్కడ నీళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ నీళ్ళు అనేవి వేడవుతూ ఉంటాయి. ఆ వేడి ద్వారా కూడా మనం ఎలక్ట్రిసిటీ అనేది పవర్ అనేది జనరేట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ని ఏమంటారంటే ఆ విధంగా భూమి ద్వారా ఏర్పడే ఫినామినాస్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి అగ్నిపర్వతాలు కానీ లేకపోతే హాట్ స్ప్రింగ్స్ కానీ వీటి ద్వారా భూమి ద్వారా వచ్చే వేడి ద్వారా సాధారణంగా వచ్చే వేడి ద్వారా ఎలక్ట్రిసిటీని పవర్ని జనరేట్ చేసుకుంటాను ఏమంటారంటే జియోథర్మల్ ఎనర్జీ అని చెప్పి అంటారు. ఇది ఎక్కువగా మనకి నార్దర్న్ ఇండియాలో మాత్రమే ఉన్నాయన్నమాట. నార్దర్న్ ఇండియన్ ఈవెన్ మధ్య ఇండియా అంటే మిడిల్ ఇండియాలో కూడా ఉన్నాయి. అలాంటి ఎనర్జీస్ మణికర్ణ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది జియోథర్మల్ ఎనర్జీ. ఇది ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా పెట్టలేదన్నమాట, జస్ట్ చెక్ చేస్తున్నారు. ఇక్కడ అవైలబిలిటీ ఉంది, ఇక్కడ జియోథర్మల్ ఎనర్జీ వస్తుంది, సో దాన్ని మనం వేస్ట్ చేయటం ఎందుకు, ఇది పొల్యూషన్ చేయదు కదా, సో మనం దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుందామని అనుకుంటున్నారు. సో అలాంటిది ఎక్కడ ఉందని అంటే మణికర్ణ్ అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. రీసెంట్గా వచ్చేసి ఇది ఎక్కడ కొత్తగా అనేది ఒకటి పెట్టడం జరిగిందంటమ్మా. కొత్తగా ఎక్కడ పెట్టారు అని అంటే లడక్. రీసెంట్గా ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ ఏదైతే ఉందో ఓఎన్జీసీ లడక్ ఒక ప్రాంతంలో దీన్ని కొత్తగా ఒక జియోథర్మల్ ఎనర్జీ స్టేషన్ని పెట్టడం అని చెప్పి రీసెంట్గా చెప్పుకుంది. కానీ పెడుతున్నారో లేదో తెలియదు అనమాట. పెడదామని చెప్పి పర్మిషన్ తీసుకుంటున్నారు లడక్ దగ్గర. మణికర్ణ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ దగ్గర ఒక జియోథర్మల్ ఎనర్జీకి అవసరమైన ప్లేస్ అనమాట. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే తత్తపాని జియోథర్మల్ ఎనర్జీ యూజ్ చేసుకునే ప్లేసెస్ అనమాట. తత్తపాని ఇది వచ్చేసి ఛత్తీస్గఢ్లో ఉంది. నెక్స్ట్ పోగా వ్యాలీ అని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండటం జరిగింది. నెక్స్ట్ కాంబే, ఈ కాంబే వచ్చేసి గుజరాత్లో ఉండటం జరిగిందనమాట. ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, వాటిలో జియోథర్మల్ ఎనర్జీ అనేది మనం యూజ్ చేసుకుంటాం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ రుస్టమ్ 2 అనగా ఏది, ఇది ఒక అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అనమాట. అంటే ఏంటి, మనిషి ఉండకుండా ఏరియాలో పైన గాలిలో తిరుగుతూ ఉంటుంది, ఆపరేట్ చేసుకుంటూ ఉంటుంది, ఇది అనమాట. ఇది రస్టమ్ అనమాట. ఇది వచ్చేసి ఈ రస్టమ్ అనేది మీనింగ్ ఎందుకు అని అంటే వారియర్ అంట. మీనింగ్ ఏంటి, వారియర్. ఇది వచ్చి చూడండి అమ్మ, లాంగ్ రేంజ్ అంటే ఎక్కువ డిస్టెన్స్కి తీసుకెళ్ళగలిగే ఈ ఎయిర్ క్రాఫ్ట్ని తీసుకెళ్ళగలిగే ఒక అన్మ్యాన్డ్ వెహికల్. దీన్ని తయారు చేసింది ఎవరు అని అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం జరిగింది. ఇది ఎవరెవరికి ఇవ్వడం జరిగింది అని అంటే ఆర్మీ, నేవీ, ఇంకా ఇంకోటి ఏంటి ఎయిర్ ఫోర్స్. ఈ ముగ్గురు దీన్ని పైన పంపిస్తూ ఉంటారు. ఏమన్నా శత్రువులు వస్తున్నాయా, ఏమన్నా వెహికల్స్ వస్తున్నాయా అని చెప్పి చెక్ చేసుకుంటూ ఉండటానికి ఈ ఒక డ్రోన్ టైప్ అనమాట, అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్. నెక్స్ట్ ద మేడెన్ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా, సింగపూర్, థాయిలాండ్ వాజ్ హెల్డ్ అట్. అంటే ఏంటి అని అంటే ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ అంటే ముగ్గురు ఉండాలన్నమాట. ఆ ముగ్గురు కంట్రీస్ ఏంటి అని అంటే ఇండియా, సింగపూరు, థాయిలాండ్ అనమాట. ఈ ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే ఇప్పుడు సపోజ్ ఇండియన్ ఓషన్ ఉంది కదా, ఇండియన్ ఓషన్ని సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, చైనీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండకుండా ఉండాలి అని అంటే ఇలాంటి ఎక్సర్సైజెస్ని చేసుకుంటూ ఉంటారనమాట. ఇదేంటి అని అంటే మనమే దీన్ని ప్రొటెక్ట్ చేసుకుందాము అని అనమాట. చుట్టూరు ఇండియన్ ఓషన్ చుట్టూరు ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో మనం ప్రొటెక్ట్ చేసుకుని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా రక్షిస్తూ ఉందాము అని చెప్పి ఒక ఎక్సర్సైజ్ లాగా కండక్ట్ చేస్తూ ఉంటారు స్నేహభావ పూర్వీత సంబంధాల కోసం. సో అలాంటిది 3 కంట్రీస్ కలిసి చేసినాయి అంట. సో ఫస్ట్ అలాంటి ఎక్సర్సైజ్ అంట. సో ఇది ఎక్కడ పెట్టడం జరిగింది అని అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్కి సంబంధించి పోర్ట్ బ్లేర్లో పెట్టడం జరిగింది. ఆ పోర్ట్ బ్లేర్లో పెట్టిన ఎక్సర్సైజ్ ఏంటి అని అంటే ఈ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ని ఏం పెట్టారు అని అంటే సిట్ మెక్స్ అంట. సిట్ మెక్స్ అంటే ఏంటి అని అంటే
ఈ ఎస్ అంటే సింగపూరు, ఐ అంటే ఇండియా, టీ అంటే థాయిలాండ్, టీ అంటే థాయిలాండ్, ఎం అంటే మ్యారిటైమ్ సముద్రానికి సంబంధించింది, ఈఎక్స్ అంటే ఎక్సర్సైజ్ అనమాట. నెక్స్ట్ కరెంట్ చైర్మన్ ఆఫ్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ప్రజెంట్ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ అనమాట. దానికి సంబంధించి చైర్మన్ ఎవరు అని చెప్పి అడగటం జరిగింది. ఇది ఒకసారి చూడండి అమ్మ. ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే అనిల్ శాస్త్ర దుబే అంట. అనిల్ శాస్త్ర దుబే. ఈ ఏఐసిటిసి టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎప్పుడు పెట్టబడిందంటే ఇది 1945 సంవత్సరంలో పెట్టడం జరిగిందంట. ఆల్మోస్ట్ అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని దీంట్లోనే టెక్నికల్ ఎడ్యుకేషన్ మొత్తం దీని కిందే పనిచేస్తాయి అన్నమాట. తర్వాత దీన్ని 1987లో దీన్ని చట్టం చేసి చట్ట ప్రకారం చేశారంట. స్టాట్యుటరీ బాడీ అయ్యింది. స్టాట్యుటరీ ఇంతకుముందు జస్ట్ ఒక ఏఐసిటిసి, ఆ తర్వాత దీన్ని చట్టం చేసి స్టాండర్డ్ చేయడం జరిగిందనమాట. స్టాట్యుటరీ బాడీ 1987 సంవత్సరంలో పెట్టబడిందేమో 1945 సంవత్సరంలో.